హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బీరకాయ తయారు చేసుకునేటప్పుడు తొక్కని పడేస్తున్నారా? పీల్ చేసిన తర్వాత వచ్చే తొక్కని పడేయకండి. ఆ తొక్కతో కూడా చట్నీ తయారు చేసుకోవచ్చు. ఆ బీరకాయ తొక్క పచ్చడి ఏంటో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని కడాయిలో 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసి నూనె వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి మనం పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టమాటాలని నూనె వేసి బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నవన్నీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, చిన్నుల్లిపాయలు, సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. వేడి వేడి రైస్తో దీన్ని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.